జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం కలకలం రేపింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులకు తెగబడ్డాడు కమల్ సింగ్ జమాల్. ఫరూక్ను సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు. కమల్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణంపై విచారణ జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం కలకలం రేపింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులకు తెగబడ్డాడు కమల్ సింగ్ జంవాల్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, భోగి మాజీ ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వాహనం పైన నిన్న అర్ధరాత్రి జమ్మూలో కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా తండ్రి అనే ఆయన ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి గతంలో చీఫ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆయనే కొనసాగుతున్నారు. అయితే వయసురీత్యా కొంత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఆయన కొడుకే పూర్తి యాక్టివ్ గా ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా యాక్టివ్ గా పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతూనే ఉంటారు. ఆయనకు పూర్తి స్థాయి సెక్యూరిటీ కూడా ఉంటుంది. కానీ నిన్న రాత్రి ఏదైతే జమ్మూలో ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి కలిసి ఒక పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా పురాణి మండికి చెందినటువంటి ఒకతను ఎవరైతే 70 ఏళ్ల కమల్ సింగ్ జంవాల్ అనే దుండగుడు కాల్పులు జరిపారు. లక్కీగా ఏదైతే ఫరూక్ అబ్దుల్లాకు మాత్రం ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఆయన కారు పైన కాల్పులు జరిగాయి. అయితే సంపన్న ప్రాంతమైనటువంటి గ్రేటర్ కైలాష్ లో పెళ్లి నుంచి బయటకు వస్తుండగా అక్కడ ఆయన మొదటి నుంచి వేచి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే కమల్ సింగ్ ఉన్నారో ఆయన వెంటనే ఆయన కాల్పులు జరపడం, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి, అతన్ని పట్టుకున్నాయి కూడా. అయితే దీని వెనక ఎటువంటి కుట్ర ఉంది, ఏంది, కమల్ సింగ్ ఎందుకు అబ్దుల్లా పైన దాడి చేశాడు అనే దాని మీద కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఒకవైపు దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా హత్యాయత్నం ఎందుకు చేయాలనుకున్నారు, దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంది అనే దాని మీద కూడా ఒకవైపు విచారణ జరుగుతుంది. ఈ దాడులకు కారణం పైన పూర్తి స్థాయి భద్రతా విచారణ కూడా ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా ఆదేశాలు జారీ చేశారు. దీని వెనక ఏమైనా ఉగ్రవాద కుట్ర ఉందా, లేదంటే గతంలో అంటే ఏదైనా వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి అనే దాని మీద కూడా కొంత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో కమల్ సింగ్ ఎందుకు ఈ ప్రయత్నం చేశాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కొంత ఒకవైపు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అయితే గతంలో ఏమైనా వీళ్లకు మధ్య ఏమైనా గొడవలు కానీ ఘర్షణలు కానీ ఉన్నాయనే దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. అది ముఖ్యమంత్రి తండ్రి పైన చేయడం వంటి అంశాలను కూడా కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫరూక్ అబ్దుల్లా అయితే క్షేమంగా ఉన్నప్పటికీ కూడా కొంత భయభ్రాంతులకు గురైనట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా ఆయన పూర్తి అంటే ఫంక్షన్ మూడ్ లో ఉన్నటువంటి వ్యక్తి పైన సడన్లీ కాల్పులు జరపడం, సో ఇది ఎంత దారుణంగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో ఏదేమైనా కొంత జమ్మూలో మళ్ళొకసారి ఈ సెక్యూరిటీ అలర్ట్ అనేది మరొకసారి మొదలైంది. ఎందుకంటే గత కొంతకాలంగా జమ్మూలో నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం ఏ విధంగానైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులకు, ముఖ్యంగా ఇరాన్ లో ఎప్పుడైతే అయతుల్లా అలీ ఖమేనీని వధం చేశారో ఆ తర్వాత కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం, కానీ అటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ఆదేశాలతో అల్లర్లన్నింటినీ కూడా అణచివేసే ప్రయత్నం చేశారు. అటువంటి వాటిని ఏమైనా కావాలని దీనికి టర్న్ చేసే ప్రయత్నం చేశారా, లేదంటే ఇంకేమైనా అంశాలు ఉన్నాయనే దాని మీద మాత్రం ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి విచారణ జరుపుతున్నారు పోలీసులు. థ్యాంక్ యూ రాజు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం కలకలం రేపింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులకు తెగబడ్డాడు కమల్ సింగ్ జంవాల్. ఫరూక్ను సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు. కమల్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణంపై విచారణ జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం కలకలం రేపింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులకు తెగబడ్డాడు కమల్ సింగ్ జంవాల్. ఫరూక్ను సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు.
కమల్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాల్పులకు కారణంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భోగి ఫరూక్ అబ్దుల్లా పైన అత్యాయత్నం జరిగింది. ఏ విధంగానైతే నిన్న రాత్రి ఆయన ఒక ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా బయటికి వస్తుండగా అక్కడే చాలాసేపటి నుంచి కొంత కాపు కాసినటువంటి ఎవరైతే కమల్ సింగ్ జమ్వాల్ ఉన్నారో ఆయన ఈ కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించి ఇప్పటికైతే పూర్తి వివరాలు బయటికి రాకపోయినప్పటికీ ఫరూక్ అబ్దుల్లా మాత్రం కొంత సేఫ్ గానే ఉన్నారు. ఆయనకు ఎటువంటి గాయాలు కూడా కాలేదన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ఎందుకు ఆయన్ని టార్గెట్ చేశారన్న దాని మీద కూడా ఇప్పటికే కొంత ఫోకస్ పెట్టారు. సో దీనికి సంబంధించి దాదాపు అంటే 20 ఏళ్ళుగా కూడా అతను ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ఆయన ఇతన్ని కావాలని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి కొంత సమాచారం కూడా అందుతుంది. పూర్తిగా దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఇలా చేశాడు అనేది కూడా చాలా ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి కారణమైనటువంటి అంశాన్ని మొత్తం కూడా వెంటనే విచారణ జరపాలని చెప్పి కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సీఎం స్పష్టం చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక టెన్షన్ పూరిత వాతావరణం అయితే జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తుంది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు కూడా ఏదైతే కొంత ఈ ఉగ్రవాద పరిస్థితులు వీటన్నిటి నేపథ్యంలోనే టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇది ఉగ్రవాద చర్య అనుకోవాలా, లేదంటే ఏదైనా పాత కక్షలను మనసులో పెట్టుకొని ఏమైనా దాడి చేశారనేది కూడా చూస్తున్నారు. వాస్తవానికి ఫరూక్ అబ్దుల్లాకు పెద్ద ఎత్తున ఆయనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. అయితే అన్ని రకాలుగా కాపుగాచే ఇటువంటి దాడికి పాల్పడ్డారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏ విధంగానైతే వీడియో కూడా మనకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా ఎప్పుడైనా ఇటువంటి దాడులు జరిగాయా, లేదంటే ఇంకేమైనా జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ దుండగుడు సైతం అంటే ఎప్పుడైతే దగ్గర నుంచి గన్ పెట్టి కాల్చడానికి ప్రయత్నించాడో వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాల్పులు ఏదైతే ఆయన టార్గెట్ చేసినటువంటి ఫరూక్ అబ్దుల్లాకు అది కరెక్ట్ కాలేదు. సో లక్కీగా ఆయన అప్పుడు సేఫ్ గా ఉన్నారు. ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి కూడా అక్కడే ఉన్నాడు. అంటే వాళ్ళందరూ విఐపిఎస్ అందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి వివాహానికి హాజరయ్యారు. అది గ్రేటర్ కైలాష్ ప్రాంతం అంటారు. జమ్మూలో అత్యంత సంపన్నులు ఉండేటువంటి ప్రాంతం. అంటే ముఖ్యమంత్రితో పాటు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఇంకా బిజినెస్ మెన్స్ వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో ఉంటుంటారు. సో ఈయన ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన మాత్రం పూర్తిగా అంటే ఇప్పటికే పోలీసుల విచారణలో కొన్ని విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. 20 సంవత్సరాలుగా అతన్ని చంపాలనుకుంటున్నారనే విషయాన్ని కూడా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఆయన మీద అంత కక్ష పెంచుకున్నాడు ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనా స్థలంలో అతను ఏదైతే డ్రింక్ చేసి కూడా ఉన్నాడని సమాచారం ఉంది. ఇప్పటికే ముందే వచ్చి అతను కొంత ఏ విధంగానైతే మద్యం సేవించాడు. దాన్ని ఆ తర్వాత తన మనసులో ఉన్నటువంటి గత కక్షలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడు. దానికి అనుగుణంగానే తను ఆయుధాన్ని సమకూర్చుకోవడం కావచ్చు, ఆ తర్వాత 20 ఏళ్ళుగా ఈ ప్రయత్నాలు చేయడం, ఇటువంటి అంశాలను మొత్తం కూడా పూర్తి స్థాయిలో అటు దర్యాప్తుల్లోనైతే కొనసాగుతుంది. కానీ ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ మాత్రం ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి పైన దాడి చేయడం, అందులో ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించి ఏ విధంగానైతే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఇంతకీ ఎందుకు దాడి చేయాలనుకున్నారు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి అంటే కమల్ సింగ్ ఎందుకు ఈ ప్రయత్నం చేశాడు అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. భోగి 20 సంవత్సరాలుగా ఎందుకు చంపాలనుకుంటున్నాడు, దీనికి సంబంధించి వెనక ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది కూడా తెలిసింది. అయితే లక్కీగా అక్కడ హై సెక్యూరిటీ ఉండడం, ఆ సెక్యూరిటీ అతన్ని పట్టుకోవడం వల్లే ఇవన్నీ కూడా ఆపగలిగారు. లేదంటే ఖచ్చితంగా ఫరూక్ అబ్దుల్లాను టార్గెట్ చేసి ఉండేవాడని కూడా ఇప్పటికీ భద్రతా బలగాలు ఒకవైపు అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు
ఇతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఈ నిందితుడు కమల్ సింగ్ కు మద్దతుగా ఇంకేమైనా టీమ్స్ ఉన్నాయా, లేదంటే ఆయన ఒక్కడే ఈ విధంగా కుట్ర పడినాడా అనే దాని మీద కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇంకోవైపు ఫరూక్ అబ్దుల్లా కుటుంబానికి కూడా పూర్తిగా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే జమ్మూలో కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.